డైరెక్ట్ ఆయనే తీసుకుంటారు. ఒక్క రీసెంట్ ఇన్సిడెంట్ చెప్తాను. సరే పెద్దారెడ్డి గారు అంటే పురుషులు, మహిళలు వైసీపీలో రోజా తెలుసు కదా, ఆవిడ మొన్న గాలి భానుప్రకాష్ మీద వాళ్ళ అన్నను పెట్టి దాడి చేయించింది. తుటిలో తప్పించుకుని లేకపోతే చంపేసేవాళ్ళు 2 నెలల క్రితం. ఎందుకో తెలిసిన ప్రెస్ మీట్ పెట్టి ఒక చిన్న విమర్శ చేసిన దానికి అన్నదానికి మనుషులను పెట్టి ఆ నగర ఇన్ఛార్జి గాలి భానుప్రకాష్ మీద, టీడీపీ ఇన్ఛార్జి మీద దాడులు చేయించింది. ఎట్నో లక్కీగా ఎస్కేప్ అయ్యి తిరుపతికి వచ్చి కేసు పెడితే కేసు తీసుకోపోక రివర్స్ లీల మీద కేసు పెట్టారు. ఆవిడ ఏదన్నా అంటే మనకు గఫూర్ గారు మనకు నేను మహిళని కాబట్టి అని చెప్పేసి గుక్కబట్టే ఎడతా కూర్చుంటది. చేసే పనులు ఏమో ఇట్లాంటి రౌడీ పనులు. మరి మీరు చూడండి, మనం ఏదైనా గట్టిగా అన్నాం అనుకోండి ఓ అంటే ఏడుతూ వస్తుంది మీడియా ముందుకి. మరి ఆవిడ చేసింది ఏంది రౌడీ పని? నీలో చాలా రాగ్యంగా ఉంది వెంకటరెడ్డి. ఎవరు నేను చెప్పింది ఆన్ రికార్డ్ అండి. నేను చెప్పింది ఆన్ రికార్డు. మనం చేయించిందా లేదా దాడి? ఎంతైనా మీరు మంచి ఫ్రెండ్స్ కదా. సరే ఓకే రైట్, చూద్దాం. ఇక మనం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు, ఒకనాడు ఎవరినైతే ఆయన నమ్మించాడో, ఎవరైతే ఆయన నమ్మారో వాళ్ళంతా రోడ్డెక్కినా కూడా ఎందుకు వాళ్ళని పట్టించుకోవట్లేదు, అసలు ఎందుకు ఈయన ఫెయిల్ అయ్యాడు, వాళ్ళ సమస్యలు. ఒకటి, వాళ్ళకి ఇచ్చిన హామీ అధికారంలోకి రాగానే చేస్తానని చేయకుండా ఎందుకు ఫెయిల్ అయ్యాడు, 5 ఏళ్లు పూర్తవుతున్నా కూడా చేయలేకపోవడంలో ఫెయిల్యూర్ ఏంటి, ఇప్పుడు వాళ్ళు రోడ్డుకి చేస్తున్న కనీసం పిలిచి పలకరించడానికి వచ్చిన నొప్పేంటి ప్రభుత్వానికి. ఈ అంశాలు కొంచెం చర్చిద్దాం, కీలకమైన అంశాలు కాబట్టి చర్చిద్దాం. అలాగే ఇంకొక 2 కీలకమైన అంశాలు. ఆరోగ్యశ్రీ ఆగిపోతోంది, వాళ్ళు చెప్పేసినారు, నెట్వర్క్ హాస్పిటల్ యాజమాన్యాలు చెప్పేసినాయి ఆరోగ్యశ్రీ మేము ఆపేస్తున్నాము, 1000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి, మేము చేయలేము ఇంకా. తర్వాత మీరు దాని బెనిఫిట్ 5 లక్షల నుంచి 25 లక్షలకు పెంచి 20 లక్షల వరకు చేయించుకోవచ్చు అని చెప్పారు. దాంతో ఇక ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స చేయించుకునే వాళ్ళు లేరు, అందరూ ఆరోగ్యశ్రీ కింద వస్తున్నారు, మీరేమో డబ్బులు ఇయ్యరు, మేమేమో చికిత్స చేయాలి, మా వల్ల కాదు అని చేతులు ఎత్తేశారు. సో ఒక ఐడియల్ స్కీమ్ ఆగిపోతోంది. దీనికి జగన్మోహన్ రెడ్డి చెప్పే సమాధానం ఏంటి? రెండోది, మద్య నిషేధం మీద ఆల్రెడీ ప్రజల్ని వంచారు, ప్రజల్ని నిలువున దగా చేశారు మద్య నిషేధం మీద. కనీసం ఆ మద్యానికి సంబంధించిన గత ప్రభుత్వ హయాంలో లెక్కలుండేవి, ఎంత అమ్ముడిపోయింది, ఎంత స్టాక్ అమ్మారు, ఎంత ఆదాయం వచ్చింది, రోజువారీ. అలాంటిది ఈ ప్రభుత్వం వచ్చినాక లెక్కలు ఆదాయాలు తీసేసి కేవలం స్టాక్ పొజిషన్ మాత్రమే ఉండేది ఆ వెబ్సైట్లో. ఇప్పుడు ఆ వెబ్సైట్ టక్కన మాయమైంది నిన్న డాష్ బోర్డ్ నుంచి. సో ఎందుకు మద్యానికి సంబంధించిన కార్పొరేషన్ సంబంధించిన వెబ్సైట్ ని తీసేశారు అనేది ఒక ఇష్యూగా నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ఈ అంశాలు చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.